పడడం వల్లే కదా భారీగా సాధించింది కాంగ్రెస్ విజయం. అది చీల్చగలిగాడు కదా, 18 సీట్లు ఎక్కువగా కాపుల ఏరియాలోనే కదా గెలిచింది. అంటే కాంగ్రెస్ ఓట్లను చీల్చాడు, కాపు ఓట్లని. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబుకి వెళ్లకుండా చీల్చాడు చిరంజీవి. కాబట్టి తెలుగుదేశం అధికారం దూరం అయింది, కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. అదృష్టవశాత్తు నియోజకవర్గాల పునర్విభజన వల్ల. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు అతను, కానీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాస్త హైడ్రామా క్రియేట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తన వైపుకి తిప్పాలనుకున్నాడు, జగన్కి పోనీయకుండా 2019లో. కానీ అది వికటించింది, వికటించి జగన్ వైపుకి వెళ్ళింది. ఇప్పుడు టీవీకే కూడా అలాంటిదే, స్టాలిన్ వ్యతిరేక ఓటుని అటు పోనీయకుండా చూడాలనుకుంటుంది ఏఐఏడీఎంకే. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి అక్కడ స్టాలిన్ అదే విజయ్కి అవుతుందా, లేదా చిరంజీవి లాగా స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి తెస్తాడా? అంటే ఇక్కడ తమిళనాడులో ఏంటంటే 2 కూటమిల మధ్య ఇప్పుడు ఒక కొత్త పార్టీ అంతే. ఎంతవరకు ఎవరి ఓట్లు చీల్చితే ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతుంది. అలాగే విజయ్ మార్కే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసిన తర్వాత ఆయన మార్క్ పనిచేసిందా అంటే అవుననే చెప్పాలి. అక్కడ ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి సింగిల్ గా ఆయన ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతాడు, లేదంటే ఏ కూటమి ఓట్లు ఆయన ఖాతాలో పడతాయి. అదే నేను అనేది, అతని భావజాలం అయితే స్టాలిన్ భావజాలం, స్టాలిన్ ఓట్లు చీలాలి లెక్క ప్రకారం అయితే. అవును.